శకుని ఎంత చెప్పు, మళ్ళీ పాచికలు తీసుకున్నాడు. ఎంత చెప్పు, విసురుతున్నాను అని అన్నాడు. అప్పుడు 2 అన్నాడు. 2 నీ మాట ఇదేనా ఆఖరినా? ఆఖరి 2 విసిరాడు. విసిరితే 8 వచ్చాయి, 2 కాదు. నేనే గెలిచానన్నాడు జోరుగా. అప్పుడు ధర్మరాజు, ఈ రాజకుమారులు భీముడు మొదలైన వారు ధరించిన చూడండి ఏంటి సమాచారం, దాన్ని కూడా వదులుకోకుండా ఈ భీముడు నా రాజకుమారులంతా ఉన్నారే, నాకు సంబంధించిన రాజకుమారులు వీళ్ళందరూ కూడా నా తమ్ముళ్ళు. భీముడు మొదలైన వారు ధరించిన కుండలాలు, పతాకాలు మొదలైన ఆభరణాలన్నీ రాజుకు చెందినవి, నాకే చెందినవి. కనుక అందరూ ఇప్పండి. భీముడు మాత్రం కచకచ అని కొరుకుతున్నాడు. కానీ అన్న ఆజ్ఞ, అది ధర్మకాలం కదా, ధర్మరాయుడు కదా చెప్తుండేది. విప్పాడు, ఏడుస్తూ విప్పాడు. వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ విప్పండి అన్నాడు. కర్ణకుండలాలు కౌచాలు సమేతంగా అందరూ, దండలు కూడా ఎవరు ఏ దండ కూడా వేసుకోకూడదు, అన్ని విలువగల దండలే వేసుకున్నారు వాళ్ళు. ఏదప్పుడు ఊరికే దారంతో చుట్టింది రుద్రాక్షుని ఉంటే ఉండి, అది కూడా లేదు వాళ్ళ దగ్గర పాపం. అది కూడా మనమంతా దారంతో చుట్టింది రుద్రాక్షులు, మరి రాగితో చేయించుకున్నటువంటి మనకు అవే కదా, అవే ఏమో బంగారులాగా మనకు. ఇవన్నీ కూడా ఇప్పండి అన్నాడు. కనుక ఇదంతా నేను పందెంలో పెడుతున్నాను అన్నాడు. అందరికీ ఆశ్చర్యమైపోయింది. అందరూ ఇప్పటానికి మొదలుపెట్టారు. ఒక పెద్ద గంప వచ్చింది, ఆ గంపలో అంతా వేశారంతా, తీసి వేశారు. ఏడ్చుకుంటూ వేశారు. కోపంతో శకుని చంపాలనుకున్నాడు భీముడు. కానీ ఏం ప్రయోజనం, అది అక్కడ అనటానికి వీల్లేదే. పెద్ద యుద్ధం అయిపోతుంది, తర్వాత ధర్మరేఖంతో కష్టమవుతుంది కదా, అప్రతిష్ట పాలవుతాం కదా. మొదలు అంతా పెట్టండి అని చెప్పి అంత పాపం అన్నీ తీసి వేశారు. శకుని లాస్ట్ ఇది చెప్తున్నాను, లేదు విసురు, ఇంకా లాస్ట్ కాదు, పర్వాలేదే, సరే ఇంకా ఓడిపోలేదు ధర్మరా. ఈయన పాచికలు విసిరి ఈ శకుని గెలుస్తూ ఇక లాస్ట్ ఈయన చెప్పటం లేదు. ఇట్లా ఎట్లా చెప్పడు కదా, ఓడిపోయేంతవరకు చెప్పడు కదా, ఆయన గెలిచేంతవరకు చెప్పడు. జూదమే అటువంటిది. ఆయన గెలిచే వరకు హఠం తాను వదలడు, ఈయన ఓడిపోయే వరకు ఈయన వదలడు. ఎట్లా అవుతుంది? ఇక ఉండిందంతా లాగేసుకున్న తర్వాతనే అంతే. శకుని పాచికలు విసురుతూ చెప్పాడు, ఎంత చెప్పు, ఇప్పుడేం చెప్పు, బాగా యోచన చేసుకొని చెప్పు, టైం ఇస్తున్నా నీకు. పాచికలను కూడా నువ్వు చూసుకోను, ఎట్లా ఉందో చూసుకో, ఇదే మాయాగీయగా చూసుకో, కావాలంటే ముట్టొద్దు, ఆయన దూరం నుంచి చూసుకోను. చూసావా, విసురుతున్నాను, చెప్పు ఇప్పుడు, ఎంత చెప్పు ఇప్పుడు. 8 పెడుతుందే. మంచి మాటలతో చెప్తున్నావు కాబట్టి ఉండొచ్చు, చెప్పలేము. 8 సరిగ్గా చెప్పు. టక విసిరాడు. ఒక్కటి పడింది, అంతే గోవింద. శకుని పాచికలు విసిరాడు. ధర్మరాజా, మేమే గెలిచాం అని అరిచాడు. అలా ఆడుతూ ధర్మరాజు తన సమస్త సంపదను కోల్పోయాడు. ఇక కేవలం ఆయన వద్ద తమ్ముళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. ఏం పెడతాడో ఏం కథ వీళ్ళని కూడా. ధర్మరాజు వారినే తన ధనంగా భావించాడు. మోసగాడైనటువంటి శకునితో ఇలా అన్నాడు, ఓ శకుని, ఇదిగో ఇతడు నకులుడు, శ్యామవర్ణం గలవాడు, యువకుడు. ఇతడు ఎర్రటి కన్నులు గలవాడు. ఇతడిని నేను
పందెంలో పెట్టాడు. మా నాయనే ఇతడు నేను పందెంలో పెడుతున్నాను, ఇతడే నా ధనం, జూదాన్ని ప్రారంభించు అన్నాడు. అప్పుడు శకుని ఆశ్చర్యపోయి, ఓ ధర్మరాజా, ఈ నకులుడు రాకుమారుడు, నీకెంతో ఇష్టమైనవాడు. ఇతడు మాకు వశమైపోతే ఇక నువ్వు దేనితో వాడతావు? ఇతను అకస్మాత్తు నువ్వు ఓడిపోతే ఈ రాకుమారుడితో మా వశం అయిపోతే నువ్వు ఇంక దేంతో ఆడతావు? ఆడడానికి నీ దగ్గర ఏముంది? పందెంలో పెట్టడానికి నీ దగ్గర ఏముంది అని మోసగాడైనటువంటి శకుని అంటూ పాచికలు విసిరాడు. వెంటనే నేనే గెలిచానన్నాడు. మేమే గెలిచాం, నువ్వు నకులను నీవు ఓడిపోయావు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులో సభ దద్దరిల్లిపోయింది. అంత జోరుగా అరిచాడు. అప్పుడు ధర్మరాజు తల వంచుకొని, ఓ శకుని, ఇదిగో ఇతడు సహదేవుడు, ధర్మాన్ని బోధిస్తాడు, పండితుడు అని ఇతడికి లోకంలో మంచి పేరుంది కనుక ఇతడంటే నాకెంతో ఇష్టం. నిజంగా ఇతడిని పందెంలో పెట్టకూడదు. ఇతడు పందెంలో పెట్టే వస్తువు కాదు. అయినా నేను ఇతడిని ఇష్టం లేని వస్తువుగా భావిస్తున్నాను, పందెంలో పెడుతున్నాను, ఆట మొదలుపెట్టు అన్నాడు. నాకు ఇష్టం లేదు అయినా పెడుతున్నా. నాకు ఇష్టం లేని వస్తువుగా ఇంతవరకు ఇష్టమంది పెట్టాడు, ఇప్పుడు ఇష్టం లేని వస్తువుని పెడుతున్నాను. అప్పుడు శకుని మళ్ళీ పాచికలు, మళ్ళీ ఎంత అన్నాడు, మళ్ళీ ఇంత అన్నాడు. పడిందే 4 వేరే. మళ్ళీ, ఓ ధర్మరాజా, నేనే గెలిచాను, ఇక నుంచి సహదేవుడు నావాడు మావాడు అని అరిచాడు. అటు కూర్చో అనేశాడు. ఇద్దరిని అటు కూర్చో అన్నాడు. లేయండి, లేచారు. అటు కూర్చోండి, మా తట్టు కూర్చోండి. మళ్ళీ అరుపులతో సభ దద్దరిల్లిపోయింది. శకుని అందరినీ శాంతంగా ఉండమని పైకి సైగ చేశాడు. ఆయనే ఇప్పుడు హీరో అక్కడ. ఆ కుంటి ఒంటి కన్నువాడే హీరో ఇప్పుడు. ఆయన చెప్పినట్టే వినాల. ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నీకిష్టమైన నకుల సహదేవులు ఇద్దరిని కూడా నువ్వు కోల్పోయావు, నేను గెలుచుకున్నాను. ఇక భీమార్జునులు మాత్రమే నీకు మిగిలి ఉన్నారు. వారు చాలా విలువైన వారని నేను అనుకుంటున్నాను. అంటే దాన్ని రెచ్చగొడుతున్నాడు లోపల. కంటి ఎదురుగా కనిపిస్తున్న ఈ భీమార్జునులనే ధనం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను కదా. ఈ ధనాన్ని పందెంలో పెట్టు అన్నాడు. తన అనకపోయినా తానే అన్నాడు, పందెంలో పెట్టు, ఉంది కదా, ఇదొక పెద్ద ధనమే కదా, నీకు అంతా అయిపోయింది అనుకుంటావు, పెట్టు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓరి మూర్ఖుడా, నువ్వు అధర్మంగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు నోరు తెరిచాడు. అన్నీ అయిన తర్వాత అన్యాయంగా నడుచుకుంటున్నావు. మేము మంచి మనస్సు గలవాళ్ళం, మేమంతా కూడా. నువ్వు మాలో మాకే విభేదాలు పెట్టాలని చూస్తున్నావు, నీకు ఇది మంచిది కాదు అన్నాడు. అప్పుడు శకుని, ఓ రాజా, గర్వించి అధర్మాన్ని ఆశ్రయించిన వాడు అధర్మంలోనే పడిపోతాడు. బాగా గర్వించిన వాడు మొద్దుబారిపోతాడు. నేను అలాంటి వాడిని కాదు అని గ్రహించు. చాలా సాఫ్ట్గా నువ్వు పెద్దవాడు, గొప్పవాడును, నీకు నమస్కారం. నేనొక జూదగాడినని మాత్రమే అని తెలుసుకో. జూదగాళ్ళు జూదం ఆడుతూ పిచ్చెక్కి ఏదేదో వాగుతూ ఉంటారు, ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు కలలోనూ సత్యం కావు, నిజంగానూ సత్యం కావు. అందుచేత అవి పట్టించుకోకు, కనుక నా మాటలు పట్టించుకోకు అన్నాడు. ఆనిన తర్వాత కూడా. అప్పుడు ధర్మరాజు, ఓ శకుని, ఈ అర్జునుడు నావలాగా మమ్మల్ని యుద్ధంలో తరింపజేసే శక్తి కలవాడు, శత్రువులను జయిస్తాడు, లోకైక వీరుడు. ఈతన్ని పందెంలో పెట్టకూడదు. అయినా సరే, ఏం ధర్మరాయానో నాకు తెలియటం లేదు. ఇంత చెప్పి అయినా సరే ఈ అర్జునుడిని పందెంలో పెడుతున్నాను, ఆట మొదలుపెట్టు అన్నాడు.
అంటే ధర్మరాయ వీళ్ళ అదృష్టాన్ని పరీక్ష చేయటానికో ఏంటో మొత్తానికి నకులటువంటి వాడు, సహదేవుడు ఇటువంటి వాడు, వాళ్ళ నుంచి అయినా గెలిచొచ్చేమో అని యోచన చేశాడు అనిపిస్తుంది ఆ టైంలో. అర్జునుడిని పెట్టాడు. ఇప్పుడు శకుని పాచుకులు విసిరాడు. ఓ ధర్మరాజా, మేమే గెలిచాం, అర్జునుడిక మావాడు అని అరిచి సంతోషించాడు. మళ్ళీ అరుపులతో సభ దద్దరిల్లిపోయింది. కొంతసేపటి తర్వాత సభలోని కోలాహలం సద్దుమణిగింది. శకుని ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఏ అర్జునాలే ఇట కూర్చో. లేచాడు, కూర్చున్నాడు. అన్నీ వదిలేశాడు పాపం. ఓ ధర్మరాజా, ఈ అర్జునుడు పాండవులలో విలువిద్యల్లో గొప్పవాడు. ఇతడు మాకు దాసుడైపోయాడు. ఇతడిని మేము గెలుచుకున్నాం. ఇప్పుడు నీకు అత్యంత ఇష్టమైన భీముడొక్కడే మిగిలి ఉన్నాడు. అతన్ని కూడా జూదంలో పెట్టేశాయి, పందెంలో పెట్టేశాయి. భీముడు మంచి అదృష్టవంతుడు కదా, నీ అదృష్టాన్ని పరీక్షించుకో. నువ్వే గెలవచ్చు, చెప్పలేను. మళ్ళీ ఈ అఖండ సామ్రాజ్యాన్ని గెలవచ్చు, మమ్మల్ని ఓడించవచ్చు. ఎవరికి తెలుసు, ఆ స్వరాజ్య జయలక్ష్మి నీ తట్టు రావచ్చు. గెలిస్తే నీ తమ్ములతో సహా ఈ సంపదలన్నీ నీకు వశమైపోతాయి కదా. ఒక్కపారి నువ్వు గెలుస్తాలు, ఆలస్యం చేయకు, అదృష్టాన్ని పరీక్షించుకో అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఈ భీముడు మా సేనాపతి. యుద్ధభూమిలో ఇతడు ఇంద్రుడిలాగా ధైర్యంగా నిలబడి మమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇతడంతటి శక్తి గలవాడు. బలంలో ఇతడితో సమానమైన వాడే లేడు. గదాయుద్ధంలో ఇతడే అందరికన్నా మేటి అయి ఉన్నాడు. ఇటువంటి వీరుణ్ణి పందెంలో పెట్టకూడదు, అది ధర్మం కాదు. అయినా ఈయన్ని కూడా పెట్టేస్తున్నాడు. పందెంలో పెడుతున్నాను అన్నాడు. ఎవ్వరూ మాట్లాడటానికి వీలు లేకుండా అయిపోయింది. ఆ మాట విని వెంటనే మాయను ఆశ్రయించి జూదాన్ని ఆడుతున్న శకుని సంతోషంతో పాచికలు విసిరాడు. ఫలితం కౌరవులకు అనుకూలంగా వచ్చింది, ధర్మరాజుకు వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు కూడా అంతనే అదే మాదిరైంది. శకుని సంతోషంతో, ఓ ధర్మరాజా, ఇక భీముడు కూడా మావాడే, మాకు దాసుడు, పందెంలో మేమే గెలిచాం అని అరిచాడు. అంతే, అరుపులతో సభ దద్దరిల్లిపోయింది. కాసేపటి తర్వాత సభ అంతా నిశ్శబ్దం అయిపోయింది. శకుని ధర్మరాజును చూస్తూ, ఓ రాజా, ఇప్పటికే నువ్వు చాలా కోల్పోయావు. నీ సొమ్ము ఎంతో కోల్పోయావు, నీ సోదరులను కోల్పోయావు, గుర్రాలను కోల్పోయావు, ఏనుగులను కోల్పోయావు. ఇన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా నీ దగ్గర ఏమైనా మిగిలుందా? ఉంటే అది కూడా పెట్టేశాయి. జూదంలో మోహపడకూడదు, అంటే జూదంలో మొహమాట పడకూడదు. రెండవది, ఆ పదార్థాల మీద మోహం కూడా ఉండకూడదు. జూదంలో పెట్టేసేయాల్సిందే. అదృష్టాన్ని పరీక్షించుకోవాలి ఎప్పటికీ. ఈరోజు తీసుకుంటే లాటరీ మంచిదేమో, ఈ టైంలో తీసుకుంటే లాటరీ మంచిది, అంతా అనుకుంటూ తీసుకోవాలా. మొత్తం ఇల్లు కూడా అమ్మి గోవింద అయిపోతుంది ఎప్పటికీ. ఇప్పటికి రావచ్చు, అప్పటికి రావచ్చు, ఈ నంబర్ గెలిచొచ్చు, ఆ నంబర్ గెలిచొచ్చు అని. నాకు అదృష్ట నంబర్ ఇది అని తీసేసుకొని అదృష్టము లేదు, ఏమీ లేదు, నంబర్ ఒకటే, ఆ నంబర్ వేస్తూ ఉంటారు అంతే. నువ్వు పోయిన తర్వాత చివరి నంబర్ వేస్తారంతే. కనుక మొహమాట పడకు. అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం కదా. కవ్విస్తున్నాడు చెయ్యని. కనుక నిన్ను నీవు మరొక్కసారి పరీక్షించుకో అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు అనబడే నేను అందరిలోనూ పెద్దవాణ్ణి, అందరికీ ఇష్టమైన వాణ్ణి. ఈసారి నన్ను నేనే ఈ పందెంలో పణంగా పెట్టుకున్నాను. నేనే ఈ పందెంలోని ధనాన్ని నేను కనుక ఓడిపోతే నీకు దాసుడవుతాను, మీకు అన్ని పనులు చేస్తాను అన్నాడు. ఇదేంటి కథ?
ఈ జూదంలో ఇట్లా ఉంటుంది మాయ. నన్నే పెడుతున్నాను. ఈ మాట విని శకుని ముఖం వెలిగిపోయింది. అదే కావలసింది ఆయనకి. సంతోషంగా పాచికలు విసిరాడు. పగలబడి పెద్దగా నవ్వుతూ, ఓ ధర్మరాజా, నువ్వు ఓడిపోయావు. నిన్ను నువ్వు కూడా ఓడిపోయావు. మాకు దాసుడు అయిపోయావు. ఈ పందెంలో కూడా మేమే గెలిచాం అని అరిచాడు. మళ్ళీ అరుపులతో సభ దద్దరిల్లిపోయింది. తర్వాత సభలో శాంతి నెలకొన్నది. అప్పుడు శకుని చెప్తున్నాడు, ఓ రాజా, నిన్ను నీవే పందెంలో పెట్టుకొని ఆడావు, ఓడిపోయావు. పెద్ద తప్పు చేశావు, పెద్ద పాపం చేశావు. అయినా నీ దగ్గర ఇంకా ధనం ఉంది. ధనమున్నా ఓడిపోవటం పాపమే అన్నాడు. ఇంకా నీ దగ్గర ఉంది ధనం. తర్వాత శకుని ధృతరాష్ట్రుడితో మాట్లాడి పాండవులు ఓడిపోయారు అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు మనస్సులో సంతోషించాడు, చాలా ఆనందపడ్డాడు. ఆ రోజు ఆనందపడినట్టే ఎప్పుడు పడలేదట ధృతరాష్ట్రుడు. శకుని సభలో కూర్చున్న రాజులతో విడివిడిగా పాండవులు ఓడిపోయారు అని చెప్పాడు. తర్వాత నిండు సభలో శకుని ఇలా అన్నాడు, అస్థితే వైప్రియారాజన్ క్లహ ఏకో పరాజితః ప్రణస్వ కృష్ణాం పాంచాలీం తయాత్మానం పునర్జయ. ఓ ధర్మరాజా, నువ్వు ఇంతవరకు పోగొట్టుకొని పందెపు వస్తువు ఒకటి ఉంది, ఇంకొకటి ఉంది. పందెపు వస్తువు పోగొట్టుకొని వస్తువు ఒకటి ఉంది. అన్నీ పోగొట్టుకున్నావు, ఒకటే ఒకటి ఉంది. పందెంలో పెట్టదగిన ఒక వస్తువు ఒకటి ఉంది. ఆ వస్తువే నీ ప్రియసఖి అయిన ద్రౌపది. ఆ ద్రౌపదిని పందెంలో పెట్టు, నిన్ను నువ్వు గెలుచుకో. ఇప్పటికైనా ఒక ఛాన్స్ నీకుంది. నీ అదృష్టాన్ని ఇప్పుడైనా పరీక్షించుకో. ఏమో, ఆవిడ అదృష్టం నుంచి నువ్వు గెలిచొచ్చు. మొదటి నుంచి అదే చెప్తున్నాడు. అర్జునుడి నుంచి గెలిచొచ్చు, భీముడి నుంచి అదృష్టాన్ని గెలిచొచ్చు అని. నీ అదృష్టాన్ని పరీక్షించుకో అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, నేను ద్రౌపదిని పందెంలో పెట్టి నీతో జూదం ఆడుతున్నాను. ఆమె దయగలది, ఉత్తమ శీలం గలది, మంచి గుణాలు గలది. ఆవులను గొర్రెలను మేపేవారు నిద్రించిన తరువాతే ఆమె నిద్రిస్తూ ఉంటుంది. అందరికన్నా ముందరే నిద్రలేస్తుంది. చేయవలసిన పనులన్నీ ఆమెకు తెలుసు. ఆమె పొడవైన జుట్టు గలది, సౌందర్యవతి. ఆమెను పందెంలో పెట్టి జూదం ఆడకూడదు. అయినా ఆ ద్రౌపదిని పందెంలో పెట్టి జూదం ఆడుతున్నాను. అయినా అన్నాడు, ఇలా ఆమెను పందెంలో పెట్టి ఆడటం నా మనస్సుకి ఎంతో బాధను కూడా కలిగిస్తుంది. నేను తీవ్రమైన కష్టాన్ని అనుభవిస్తున్నాను. అయినా మళ్ళీ ఆమెను పందెంలో పెట్టి ఆడుతున్నాను మళ్ళీ అన్నాడు. జూదాన్ని ప్రారంభించు అన్నాడు. అది చెప్పాలి లాస్ట్ పదం, ఏది ప్రారంభించు అని. అంతవరకు ఒక ఛాన్స్ ఉంటుంది. ఇది పందెంలో పెడుతున్నాను అని చెప్పచ్చు. అనిన తర్వాత ఆడు అనాల. అది పర్మిషన్. ఇది పెడుతాను, ఇది కాదు ఇంకోటి పెడతాను అనొచ్చు. ఛాన్సెస్ దండిగా ఉన్నాయి. లేదు నేను పట్టను అని చెప్పుకోవచ్చు. ఇప్పుడంతవరకు ఓడిపోయినట్టే, ఇదొక పదార్థం ఉంది తీసుకుపోతాను అని చెప్పుకోవచ్చు కూడా. ఈ ధర్మరాజు సమస్తము ఓడిపోయి తనను తానే ఓడిపోయి ఇక ద్రౌపది ఒక్కటే ఉంది. అయినా ద్రౌపదిని కూడా పెట్టాను, ఆట మొదలు పెట్టున్నాడు. ఈయనకి ఏం పత్ని కదా. ఇక్కడే ధర్మం అనేటువంటిది. ధర్మరాజు పెద్ద ఆయన మాట అందరూ వినాల. ఎట్లా ఉండింది ఆ కాలంలో. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.